హృదిలో చాలా చక్కగా ఇమిడిపోయే విధంగా ఉన్నది. మీరు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని నేను గుర్తుంచుకొని అన్ని విషయాలు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఖచ్చితంగా చెబుతానని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. నన్ను జిల్లా అధ్యక్షునిగా నియమించటానికి ప్రధానమైన కారణమే కార్యకర్తల మనోభావాలను తెలుసుకోమని. అన్నా, నువ్వు చిన్నప్పటి నుంచి కింది స్థాయి వ్యక్తులతో పనిచేసినటువంటి వాడివి కనుక జిల్లాలో ఉన్న అతి సామాన్య కార్యకర్త యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోమనే ఆ అభిప్రాయాలన్నీ కూడా క్రోడీకరించుకొని నాకు తెలియచెప్పు అని చెప్పడానికే ఆయన నన్ను నియమించినాడు. ఏ అతిశయోక్తి లేదు. మీరు మాట్లాడినటువంటి దాంట్లో కూడా ఎక్కడ తప్పు లేదు, నిజమే. ఇందులో ఆయన చాలా మంచి మాట మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా పరిపాలించినాడు. అట్ ద సేమ్ టైం కార్యకర్తల విషయం కూడా ఆలోచించి ఉంటే బాగుంటుందేనని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పరిపాలనాధ్యక్షుడిని ప్రపంచం ఇంతవరకు చూడనే లేదు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, కార్యకర్తలు తమ మనో అభిప్రాయాలను చెప్పినా అందరూ కూడా ఆఖరు ముగింపు సమయానికి జై జగన్, మేము ఎందుకు వచ్చినామంటే జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయటం కోసమే వచ్చినాము అని అంటేనే జగనన్న పట్ల మనకున్నటువంటి ప్రేమ, అభిమానము ఏ రకంగా ఉన్నది అని స్పష్టంగా తెలిసిపోతుంది. జరిగినాయి మన మనసులు, మీ మనసులు గాయపడే విధంగా జరిగినాయి. అవన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టి పార్టీ అంటేనే కార్యకర్తలు, పార్టీ అంటేనే కార్యకర్తల సమూహం, వాళ్లను గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుకనే నేను ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి సమావేశాలతోనే ప్రారంభిస్తున్న నా పర్యటనలన్నీ కూడా, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతోనే చేస్తున్నానన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. మీరు చెప్పినట్టుగా 7 మండలాల్లోనూ 7 మీటింగులు పెట్టడానికి మీరు ఎప్పుడు చెప్పినా కూడా నేనే రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ ఒక్కరికి చిన్న ఇబ్బంది కలిగినా ప్రభుత్వం ద్వారా మీరు రమ్మంటే ఏ క్షణమైనా వాలటానికి సిద్ధంగా ఉన్నాను. నాకు మరొక